మీరిందాక సామాన్యతో కలిసి బజార్కు వెళ్లారు కదా? వెళ్ళాం. మరి ఇప్పుడు లోపల నుంచి వస్తున్నారేంటి? చెల్లి, ఇలా కాబోయే వియ్యపురాలను అడగడం ఏమైనా బాగుందా చెప్పు. అమ్మా, పిన్ని కరెక్ట్ గానే అడుగుతుంది, నువ్వు మధ్యలో మాట్లాడకు. అవునమ్మా, ఇప్పుడేం చెప్తుందో చూద్దాం. ఒరే, ఆన్సర్ ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు. అయ్యో జయంతి, ఎందుకు ఇలా నాన్ సెన్స్ క్వశ్చన్స్ వేస్తున్నావు? అయ్యో, నేనెక్కడ ప్రశ్నించాను? అడిగానంతే. సామాన్యతో కలిసి బయటకు వెళ్లిన మీరు లోపలికి ఎప్పుడు వచ్చారనేది నా సందేహం. చాలా సేపు అయింది. అబద్ధం. నేనిక్కడే హాల్లో ఉన్నాను. మీరు రావటం నేను చూడలేదే. నేను వచ్చినప్పుడు నువ్విక్కడ హాల్లో లేవు. ఆ, అయ్యో, నేనిక్కడే ఉన్నాను. అయితే నేను ఇటుగా లోపలికి వెళ్ళటం నువ్వే చూసుండవు. లేదు, మీరు మీ కూతురు కలిసి శామద్నను ఓడించాలని నాటకాలు ఆడుతున్నారు. పద్మా, మధ్యలో నీకెందుకే? అమ్మ, నువ్వు ఊరుకుంటావా? అవునక్క, నువ్వుండు. పద్మా, పనివాడి చేత పనులన్నీ చేయిస్తూ పూజ సామాగ్రి తెప్పించి శామ్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. ఏంటి, పనివాడి చేత పూజ సామాన్లు తెప్పిస్తున్నారా? నేను శామద్నకి హెల్ప్ చేస్తున్నానని ఓ తెగ గోల చేసింది కదా ఈవిడ గారి కూతురు. ఏది, పిలిపించండి, ఇప్పుడే తెలుస్తాను. ఏంటి నువ్వు తెలిసేది? సామాన్య ఎక్కడుందో చెప్పండి. బేబీ షాపింగ్ లో ఉంది. ఇంట్లో లేదా? లేదు. నిజంగానే లేదా? శామ్, నేను చెప్పేది విను. సామాన్య కావాలని ఇలా డ్రామా ప్లే చేస్తుంది. హలో, ఆటో ఆటో స్టాప్. శామ్, నేను అరే శామ్, ఇది షేర్ ఆటో. నో ప్రాబ్లం. నా టెన్షన్స్ అట్లీస్ట్ వీళ్ళైనా షేర్ చేసుకుంటారు. హే శామ్, నేను చెప్పేది విను. శామ్, డ్రైవర్ పోనీ. హే శామ్. శామ్, ఏంటి చెప్తుంటే? బాబు ఆపమ్మా. నేను ముందు నీ ఆటో ఎక్కాను. ఎందుకు ఆపావు? వెళ్ళు. హే శామ్. హలో బాబు, ఒక క్షణం ఆపు. ప్లీజ్ శామ్, నా మాట విను. ఆటో నువ్వు పోనివ్వు. హే బాబు, నువ్వు వెళ్ళకు. శామ్. సార్ వెళ్ళాలా వద్దా? ఏమ్మా, మేము వెళ్ళాలా వద్దా? ఏంటి సార్ మీ డిస్కషను? ఒకరు వెళ్ళమని ఒకరు వద్దని. మేము వెళ్ళాలా వద్దా? నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలండి. ప్లీజ్ అర్థం సార్ చేసుకోండి. హాస్పిటల్కి వెళ్ళాలంటున్నారు కదా, ఇలా ఆపడం పద్ధతి కాదు సార్. హే అలా చెప్పండి, వెళ్ళండి. భయ్యా భయ్యా, నువ్వు ఆగు భయ్యా, ఆగు. శామ్ ప్లీజ్. సార్ ఒక పని చేయండి సార్, ఇద్దరు దిగేసేయండి. నోనో, కావాలంటే తన్నే దింపేయండి. నేను ఫస్ట్ ఎక్కాను, నేను ఎందుకు వెళ్ళాలి? సార్ ఎవరు దిగాలో ఎవరు దిగకూడదో మీరే నిర్ణయించుకోండి సార్. తను చెప్పేదేంటి? యు గో మ్యాన్. శామ్, చాలా ఎక్కువైంది. ముందు నువ్వు దిగు, నేను చెప్తాను. నేను దిగను. శామ్ ప్లీజ్ దిగో. చెప్పాను కదా నేను దిగనని. నువ్వు చెప్తే ఎందుకు దిగుతావు? ఏంటి? ఏ ఏ ఆటో ఆగు. రా. ఆటో వెళ్ళిపోతుంది. ఆటో ఆటో వెళ్ళిపోతుంది. ఏంటి ఆటో? ఎంత చెప్తున్నా వినవేంటి? మొన్న అభిగాడి పాత్ర మన ఇంటి మీద దాడి చేయబోతున్న విషయం ముందుగానే మనకు ఎలా తెలిసిందనుకున్నావు? అంతేకాదు, ఈ పద్మ అయితే ఎంత గోల్ చేసిందో తెలుసా? నువ్వు రూమ్లోనే ఉన్నావని రూమ్లోకెళ్ళి అంత వెతుకొచ్చింది. ఇప్పుడు కూడా తను షాపింగ్ కి వెళ్ళింది అంటే నాకు నమ్మకం కుదరట్లేదు. నేను షాపింగ్ కి వెళ్ళకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పద్మ? ఆ గేటు బయట వరకు పనివాడు తెచ్చుంటాడు. గేటు దగ్గర నుంచి నువ్వు లోపలికి తీసుకొచ్చి బిల్డప్ ఇస్తున్నావు. కరెక్ట్ అక్క. వింటున్నావా బేబీ? ఇంతసేపు నువ్వు ఇంట్లో ఉన్నావని గోల చేసిందే కాకుండా ఇప్పుడు నీ మీద ఇంకొక డౌట్ క్రియేట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పటికైనా నా మాట విని ఆ రోజు ఏం జరిగిందో మొత్తం మీడియాకి చెప్పేసాయి. ఆఫ్టర్ దట్ వి విల్ గో టు యుఎస్. అబ్బా, పాడిందే పాట పాచిపళ్ళ దాసి అన్నట్టు వెళ్ళిపోదాం అని ఆ అపశకున మాట పదే పదే అనకండి. పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారనుకోండి, ఇక అంతే. ఆంటీ, మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? సూర్య, నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చడం లేదు. సమంత, అసలు నీకన్నా సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. అంత సిగ్గులేని పని నేనేం చేయలేదు. హౌ డేర్ యు! తప్పు చేసింది కాక
మా మామ్ని ఎదిరించి మాట్లాడతావా? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం ఎదిరించడం ఎలా అవుతుంది? సూర్య నా కాబోయే హస్బెండ్ అని తెలిసిన తర్వాత కూడా నువ్వింకా తనతో తిరుగుతున్నావంటే నిన్నేమనాలో ఏమని అంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళి షటప్. తను నాతో రాలేదు, నేనే తనతో వెళ్ళాను. అలా ఎందుకు వెళ్ళాడో మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. కొన్నాళ్ళు ఆగితే మీకే తెలుస్తుంది. చంద్ర, వాట్ యు మీన్? సూర్య నన్ను కాదని సమంతాన్ని మ్యారేజ్ చేసుకుంటాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మీ అమ్మ మాట విని నువ్వు అమెరికాకి వెళ్ళిపోతే ఇలాంటి విపరీతాలే జరుగుతాయమ్మా. నెవర్ ఆంటీ. నేను యుఎస్ వెళ్ళను. ఒకవేళ వెళ్తే అది సూర్యతోనే వెళ్తాను. బేబీ, నువ్వు నేను ఎంత గొంతు చించుకున్నా వీళ్ళవే మారదు. సో మనం చేయాల్సిందే చేద్దాం. ఏం చేస్తారు? ఇందాక్కడి నుంచి వింటున్నాను. ఏమిటా అరుపులు కేకలు? ఇంట్లో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? అది కాదు సావిత్రమ్మ గారు. ఇదిగో చూడమ్మా, నేను నీ కూతురికి మాటిచ్చాను. అది సవ్యంగా జరగడం కోసమే కదా ఈ దేవీ నవరాత్రి పూజలు ప్రారంభిస్తున్నాము. ఆ పూజా కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా లేదా అని ఆలోచించడం పోయి ఎందుకమ్మా ఇలా ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం మొదలు పెడతారు? అత్తయ్యగారు, ఇక్కడ ఎలాంటి గొడవ జరగట్లేదు. మీరు వెళ్ళండి. చూడమ్మా జయంతి, నాకింకా చెవులున్నాయి. ఆ చెవులు ఇంకా బాగానే పనిచేస్తున్నాయి. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావరా మల్లన్న అంటే దూడ గడ్డి కోసం ఎక్కానరా ఎంకన్నా అని బొంకాడంట వెనకడికొకడు. అలా ఏది పడితే చెప్తే అత్తయ్య గారు నమ్మేస్తారా ఏంటి? ఎగ్జాక్ట్లీ గ్రాండ్ మా. నాకు సమంతకి ఒక ఛాలెంజ్. దాని ప్రకారం సూర్య లైఫ్ లో లక్ష్మీదేవిలా ఎవరు రావాలో ప్రూవ్ చేసుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఈ పనులన్నీ నీట్ గా నిజాయితీగా ఛాలెంజ్ గా చేయాలి కదా. నేను సిన్సియర్ గానే చేస్తున్నా, నన్ను కావాలనే బ్లేమ్ చేస్తూ నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు వీళ్ళంతా. అవును సావిత్రమ్మ గారు, వీళ్ళందరికీ కాస్త బుద్ధి చెప్పి ఒక్కొక్కళ్ళకి ఇంత గడ్డి పెట్టండి. అవును, జరిగినవన్నీ చెప్దాం. అప్పుడు నానమ్మే నిర్ణయిస్తుంది ఎవరికి గడ్డి పెట్టాలో. అంటే ఏంటి నీ ఉద్దేశం? అబ్బబ్బబ్బబ్బా, అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదేదో చేశామంటున్నారు. ఇవన్నీ సరే కాని రేపటి నుంచి మన ఇంట్లో దేవీ నవరాత్రి పూజలు ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అసలు? ఎస్ గ్రాండ్ మా, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఇదిగో రంగా, అవన్నీ ఇలా తీసుకురా. ఆహా, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని సామాన్లు తీసుకొచ్చారే. అవును, ఈ సామాన్లన్నీ వచ్చేసాయి. మరి అసలైంది, ముఖ్యమైంది అదేది? అదేంటమ్మా అలా చూస్తున్నావు? పూజ సామాగ్రి అంతా తీసుకొచ్చారు. అవును, మరి పూజ ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? అమ్మా, అమ్మవారి విగ్రహం ఏది అని అడుగుతున్నానమ్మా.